రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ముసురు పట్టింది. హైదరాబాద్ సహా రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇన్నాళ్ళు లోటులో ఉన్న వర్షపాతం ఈ 2-3 రోజులు వర్షాలకు సాధారణ స్థాయికి చేరింది. ప్రాజెక్టులకు వరద నీరు పెరుగుతోంది. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండటం కానీ, ద్రోణి ఉండటం కానీ ఇటువంటి ఉన్నప్పుడు మనకి మాన్సూన్ గాలుల్లో చురుకుదనం ఏర్పడి ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. ఇది కాకుండా మాన్సూన్ను భారతదేశం అంతా వ్యాపించిన తర్వాత ఈ మాన్సూన్ గాలులలో ఋతుపవన ద్రోణి అని ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణి దాని నార్మల్ పొజిషన్ నుంచి అటు తూర్పు, ఉత్తరానికి, దక్షిణానికి కదులుతూ ఉంటుంది. సో ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. ఋతుపవనాల కదలికలతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. సింగరేణి ఏరియాలో కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని, 22,000 క్యూబిక్ మట్టి తరలింపు పనులు నిలిచిపోయాయని అన్నారు సింగరేణి ఆఫీసర్లు. ఖమ్మం జిల్లాలోనూ వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. మనుగూరులోని సింగరేణి ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరింది. కోల్ బెల్ట్లోకి నీరు చేరుతూ ఉండటంతో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. ఉపరితల గనుల్లో 20,000 టన్నుల కోల్ ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంతో పాటు తెలంగాణ ఎగువన కురుస్తున్న వర్షాలతో సరిహద్దుల్లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వస్తోంది. గోదావరి నదిపై ఉన్న నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా బాసర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి ఎస్ఆర్ఎస్పీలోకి 6,714 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు, ప్రస్తుతం నీటి మట్టం 1,065 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 80 టీఎంసీలు కాగా 16.4 టీఎంసీల నీరుంది. మహబూబ్ నగర్లోని జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.